ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించారు. చాలండి. ఈ వాక్యము మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి వాక్యము. అయితే ఇంటికి సంబంధించినటువంటి ఆశీర్వాదాలకు సంబంధించినటువంటి విషయాలు నేను ఇక్కడ 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, మరి భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఒక సత్యాన్ని చెప్పాలనుకుంటున్నాను. రెండవది, మన గృహానికి సంబంధించిన విషయము చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా మరి వైవాహ జీవితానికి సంబంధించిన విషయం, మరి వారి యొక్క 36 సంవత్సరాల వైవాహిక జీవితంలో అయితే ఇక్కడ కూడా చేరినటువంటి చాలా మంది మరి వైవాహ జీవితంలో ఎలా ఉండాలో అని ఆ వైవాహ జీవితం సందర్భంగా దేవుడు మనకి మాటలు తెలియచేయాలని ఆశపడుతున్నాడు. అదేంటంటే చాలా జాగ్రత్త మాటలు వినాలి. జనరల్గా నేను ఎప్పుడూ ఒక 3 విషయాలు చెప్తుంటాను. ఒకటి, ఆలోచించకుండానే అర్థమయ్యేది సంగీతం. ఆలోచించకుండానే అర్థమయ్యేది సంగీతం. సంగీతం అర్థం చేసుకోవడానికి పెద్దగా ఆలోచన అక్కర్లా. ఇక్కడ కూర్చుంటే ఆటోమేటిక్గా మ్యూజిక్ వినబడుతుంటే కాళ్ళు చేతులు నడుము మనకి ఊగుతూ ఉంటాయి. కాబట్టి ఆలోచించకుండానే అర్థమయ్యేది సంగీతం, ఆలోచిస్తేనే అర్థమయ్యేది సాహిత్యం. అంటే పుస్తకం చదవాలంటే ఆలోచన ఉండాలి, ఆలోచిస్తేనే అర్థమవుతుంది. అందుకని ఒక కవి అన్నాడు, ఆలోచించకుండానే అర్థమయ్యేది సంగీతం, ఆలోచిస్తేనే అర్థమయ్యేది సాహిత్యం, కానీ ఎంత ఆలోచించినా అర్థం కానిదేరా సంసారం. ఈ సంసార జీవితము ఎంత ఆలోచించినా అర్థం కాదు. నేను కొంచెం మీ ప్రక్కన ఉంటే బాగుంటుంది అనుకుంటా. ఎంత ఆలోచించినా కానీ ఈ వైవాహ జీవితం అర్థం కాదు. ఇప్పుడు నేను అడిగాను అనుకోండి కృపానందం గారిని, అయ్యా అన్నామణి గారు మీకు అర్థమయ్యారా, లేతే కృపానందం గారు మీకు అర్థమయ్యారని అంటే మీరు సంపూర్ణంగా అర్థమయ్యారని చెప్పలేరు. అర్థమైందా? ఎందుకంటే నాకు 25 ఏళ్ళైంది వివాహమై, నా భార్య నాకు మొత్తం అర్థం కాల, నేను కూడా నా భార్యకు అర్థం కాలేదు. అందుకే మన పూర్వీకులు మన పుస్తకాలు ఏమన్నారంటే అర్ధాంగి అన్నారు భార్య. ఎందుకు అర్ధాంగి అన్నారంటే ఆమె సగమే అర్థమైంది కాబట్టి అర్ధాంగి అన్నారు. పూర్తిగా అర్థమై ఉంటే పూర్ణాంగి అనేవాడు. అందుకని అర్ధాంగి అని పిలుస్తుంటారు, ఎందుకంటే మనకు సగమే అర్థమయ్యారు కాబట్టి. అంచేత మనం ఎంత ఆలోచించినా గానీ అర్థము కానిదే సంసారం. భార్య భర్తలు అనేటువంటి వారికి ఉండే ఇంకొక లక్షణం చెప్తాను చూడండి. అంటే భార్య భర్తలు ఎలాంటి వారంటే ఒకే కత్తెరలో ఉండేటువంటి 2 కత్తుల వంటి వారు. కత్తెర ఒకటే కానీ 2 కత్తులు ఒక నట్టు మీద ఆధారపడి ఆ 2 కత్తులు కదులుతూ ఉంటాయి. అంటే భార్య భర్తలు ఒకే కత్తెరలోని 2 కత్తుల వంటి వారు, కానీ మధ్యలో వెళ్ళిన వాడికి పీక తెగిపోదు. అంటే అర్థం ఏంటి? భార్య భర్తల మధ్యలో జరిగేటువంటి గొడవలకి లేకపోతే తగాదలకి మనం ఎన్నడూ కూడా వెళ్ళొద్దు. బయట ఉండి మనం సలహాలు ఇవ్వాలి తప్ప, ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోమని చెప్పాలి తప్ప వాళ్ళ మధ్యలోకి వెళ్ళి మనం వారికి సలహాలు ఇవ్వం. కాబట్టి ప్రియులారా, మరి వివాహ బంధాన్ని దేవుడు ఎందుకు ఏర్పరిచాడనేటువంటి విషయాన్ని నేను 1-2 మాటలే జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళిపోతాను. ఎందుకంటే ఇది అంటే పెళ్లి ప్రసంగం కాదు. అయినప్పటికీ ప్రతి దంపతులు లేక ప్రతి కుటుంబం లేక ప్రతి క్రైస్తవురాలు తెలుసుకోవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఎవర్ లాస్టింగ్ ట్రూత్. ఇది నిరంతరము ప్రతి క్రైస్తవుడు ఎరగాల్సినటువంటి సత్యం. ఇది వివాహ వ్యవస్థలో మాత్రమే కాదు, మరి మనము ప్రతి క్రైస్తవులమైనటువంటి మనందరం కూడా తప్పకుండా తెలుసుకోవాల్సిన సత్యం. అందుకని దేవుడు ఆదాము అవ్వలని ఏ విధంగా సృజించాడంటే, దేవుడు ఆదామును అవ్వను దేవుడు తన పోలిక యందు తన స్వరూపమందు నరుని సృజించాను. అనగా పిల్లరా, చాలా జాగ్రత్తగా నా మాట వినాలి. ఎందుకు దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడు? దానికి గల కారణం ఏంటంటే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించడంలో ఉండేటువంటి ఉద్దేశం మనము ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనము నుండి మీరు కింది వరకు చదవగలిగితే, చివరి దాకా చదవగలిగితే పిల్లలు అందులో 3 విషయాలు ఉంటాయి. ఇప్పుడు చదవనక్కర్లేదు, మనకు టైం లేదు. అందులో 3 విషయాలు ఉంటాయి. 27వ వచనం అంటాడు, దేవుడు తన స్వరూపమందు నరుని నిర్మించి ఏం చేశాడు? స్త్రీని గాను పురుషుని గాను చేసి వారిని మరి భూమిని నిండించి ఫలించి మీరు అభివృద్ధి చెందండి అని చెప్పాడు. అందులో 3 విషయాలు మనకు అర్థమవుతాయి. ఇక్కడ 3 సత్యాలని మనం బైబిల్ స్టడీ లాగా చేస్తే 3 విషయాలు గ్రాహ్యమవుతాయి. అందులో ఒకటి ఏంటంటే, దేవుడు తన స్వరూపమందు ఎందుకు నరులను సృజించను అంటే, మొట్టమొదటిగా చాలా జాగ్రత్త వినాలి, దేవుని యొక్క స్వరూపాన్ని
భార్యాభర్తలైనటువంటి వారు ఇరువురు కలిసి ఈ భూప్రపంచంలో ఉండేటువంటి మానవాళికి ఆయన స్వరూపమును, ఆయన స్వభావమును తెలియచేయడం కొరకే. పెళ్లి చేసుకున్నటువంటి వారు కేవలము చట్టాపట్టాలు వేసుకొని, ఇల్లు కట్టుకొని, పెళ్లి చేసుకొని, కారు కొనుక్కొని సరదాగా తిరగడం కొరకు కాదు, ఉద్యోగాలు చేసుకొని డబ్బులు సంపాదించుకోవడం కొరకు కాదు. కానీ ఎందుకు దేవుడు చేశాడంటే తన స్వరూపంలో చేసింది ఎందుకొరకంటే దేవుని యొక్క స్వరూపం మనలో ఉంది కాబట్టి మనల్ని చూచిన ప్రతి వాళ్ళు దేవుని యొక్క స్వరూపాన్ని అంటే దేవుని యొక్క స్వభావాన్ని మనలో కనుగొనగలగాలి. దేవుని స్వభావం ఏంటంటే మనము భార్యాభర్తలైన వారిని చూసినప్పుడు దేవుడు వారిలో ఏం చూడగలగాలంటే మరి దేవుని యొక్క ప్రేమని వారు చూడగలగాలి, దేవుని యొక్క సహనాన్ని వాళ్ళు చూడగలగాలి, దేవుని యొక్క పరిశుద్ధతని చూడగలగాలి. కాబట్టి భార్యాభర్తలు ఎందుకు వారు దేవుని స్వరూపమందు వారు నిర్మించబడి వారు జత చేయబడ్డారంటే ఇరువురు కలిసి దేవుని యొక్క పరిశుద్ధతను ప్రపంచానికి ప్రకటించడానికి, దేవుని యొక్క ప్రేమని ప్రకటించడానికి, ఆయన స్వభావమును వెలిబుచ్చారు. అంటే భార్యాభర్తను చూసిన వెంటనే ప్రేమ అంటే ఇలా ఉంటుందా అని అనుకోగలగాలన్నమాట. ఇలాంటి అద్భుతమైనటువంటి ప్రేమ ఉంటుందా అని వాళ్ళు చెప్పుకోగలగాలి ప్రేమ. అలాంటి అంటే అందుకని నేనేమంటానంటే దేవుని యొక్క ప్రతి బింబాలుగా దేవుడు మనల్ని సృజించాడు. కాబట్టి నంబర్ 1 మనము దేవుని యొక్క ప్రతిబింబాలము. రెండవది ఏంటంటే మనము దేవుని యొక్క ప్రతినిధులం మనం. అందుకన్నాడు ఆ ఏదైనా తోటలో పెట్టి మీరు దీన్నంతటినీ మీరు కాయండి అని అన్నాడు. అంటే వీరు దే ఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ గాడ్. అనగా దేవుని యొక్క సృష్టిలో మనమందరం కూడా దేవుని బిడ్డలమైన మనందరము ఎవరము తెలుసా? మనము ప్రతినిధులమై ఉన్నాము. చాలా జాగ్రత్త మాటలు వినాలి. ఈ ప్రతినిధులు ఎలా ఉంటారంటే మన ఇంటికి చాలా మంది సేల్స్ బాయ్ వస్తుంటారు, ఈ రిప్రజెంటేటివ్స్ వస్తుంటారు. వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ బాధలు మనం చెప్పుకోరు. ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళ యొక్క కంపెనీ గురించి, వాళ్ళ ప్రోడక్ట్ గురించి మనకు చెప్తారు కానీ వాళ్ళ కష్ట సుఖాలు మనతో పంచుకోరు. అనగా ఈ లోకములో నీవు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఎక్కడున్నా కానీ నీవు మర్చిపోవద్దు, నీవు నేను దేవుని యొక్క ప్రతినిధులం. అనగా దేవుని యొక్క సత్యాన్ని, దేవుని ప్రేమని మనము పంచడానికి ఈ లోకములో మనము తిరుగుతున్నటువంటి దేవుని యొక్క మందిరాలమై ఉన్నాము. కాబట్టి వివాహ వ్యవస్థలో ఉండేటువంటి రెండవ అద్భుతమైన సత్యం ఏంటంటే ఒకటేమో దేవుని స్వరూపాన్ని, స్వభావాన్ని లోకానికి తెలియచేయాలి. రెండవది లోకములో ఉన్నటువంటి వారికి మనం ప్రతినిధులమై ఉన్నాము, మనము రాయబారులమై ఉన్నాము. కాబట్టి క్రీస్తు యొక్క సువార్తను మోసుకొని వెళ్ళేటువంటి ప్రతినిధులుగా మనం తిరుగుచున్నాం ప్రేరా. అంతే తప్ప మనమేదో మన కొరకు మనం జీవించే వారము కాదు. మీరు ఏ కంపెనీకి చెందిన వారంటే, ఏ డిపార్ట్మెంట్ అంటే ఆ డిపార్ట్మెంట్ పేరు చెప్తాము, డిపార్ట్మెంట్ గురించి మనం గొప్ప చెప్తుంటాం తప్ప మన గొప్పతనాన్ని మనం చెప్పుకోం ప్రేరా. అట్లాగే మూడవది ఏంటంటే వాళ్ళు ప్రతిఫలించాలని కోరాడు. మీరు భూమి నుంచి అభివృద్ధి చెందండి, ఫలించండి అని అన్నాడు. అనగా ఈ లోకములో మనం ఫలించాలి. ఫలించడం అంటే ఏదో భౌతికమైనటువంటి ఆశీర్వాదాలే కాదు, మరి ఆత్మ సంబంధమైనటువంటి ఏమండి గలతీ పత్రిక 5:22 ప్రకారం ఉండేటువంటి ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఆశా నిగ్రహము, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి పిల్లలు. ఇలాంటి ఆ ఆత్మ సంబంధమైనటువంటి ఫలములు మన జీవితంలో మనం ఫలించే వారుగా ఉండాలి. కాబట్టి ఈ వివాహ వ్యవస్థను గురించి నా ప్రసంగం అయిపోయింది. ఎందుకు దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు? దేవుని యొక్క మనము ప్రతిబింబాలము, రెండవది దేవుని ప్రతినిధులము, మూడవది మనము ప్రతిఫలించే వారముగా ఉండాలి. అనగా దేవుని యొక్క ఆత్మ ఫలములు మనలో కనబడాలి, ఆత్మ చేత నింపబడినటువంటి వారము ఉండాలి, ఆత్మ నడిపింపు చేత మనం దేవుని కొరకు పనిచేసే వారిగా ఉండాలి. అందుకొరకు ఈ వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేసినట్లు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకని మీరు బైబిల్ గ్రంథంలో చూడండి, అకుల ప్రిస్కిల్లాలను మీరు చూడగలిగితే బైబిల్లో 6 చోట్ల మాత్రమే జంటలుగా వాళ్ళ పేర్లు ఉంటాయి. 6 చోట్ల వాళ్ళు ఉండేటువంటి ఆ సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి. వారు జీవితాల్లో ప్రియురా అకుల ప్రిస్కిల్లాలు వారు మరి వృత్తిపరంగా చూస్తుంటే డేరాలు కొట్టుకునేవారు. అనగా దే ఆర్ వెరీ సింపుల్ పీపుల్. అనగా వారు చాలా సాధారణమైనటువంటి వారు. మరి కృపానందం గారు, అలాగే రన్నామణి గారు, వారు ఎంతో సింపుల్ పీపుల్. నిజంగా చాలా సింపుల్ గా వాళ్ళు కనబడుతుంటారు ప్రియురా. అట్లాగనే అంత మాత్రం కాదు, వాళ్ళు పౌలు గారితో కలిసి వాళ్ళు పనిచేశారు. అనగా దేవుని యొక్క సేవలో కూడా వాళ్ళు ఎంతో సహకరించిన వాళ్ళుగా ఉన్నారు. అంత మాత్రం కాదు, వీరు పౌలు గారికి తమ ప్రాణములనిచ్చుటకైనను వారు వెనుదీయలేదని మనము రోమపత్రిక 16వ అధ్యాయం 5వ వచనంలో చదవగలం ప్రియురా. వారు పౌలు గారికి ప్రాణములిచ్చారు.
వచ్చినకైనను తెగించిరనే మాట ఉంది. క్రైస్తవుడు అంటే క్రీస్తు కొరకు ప్రాణాలను తెగించి బ్రతికేటువంటి వాడు తప్ప ప్రాణాలు తీసేటువంటి వాడు కాదు. అంత మాత్రం కాదు, అకుల ప్రిస్కిల్లాలు వాళ్ళు ఒక గొప్ప విద్వాంసుడైనటువంటి అపోల్లోకి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించారు, బోధించారు, విశదపరిచారు. కన్ఫ్యూజన్ లో ఉంటే ఆయనకి క్లారిటీని ఇచ్చారు. అనగా అంత మాత్రం కాదు, అకుల ప్రిస్కిల్లాలు దేవుని యొక్క వాక్యం పట్ల చాలా అవగాహన కలిగినటువంటి వాడు, దేవుని యొక్క వాక్యాన్ని చాలా స్పష్టంగా చెప్పగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. అంత మాత్రం కాదు, చివరిగా అకుల ప్రిస్కిల్లాలు ప్రేరర వారి ఇంటిలో ఒక సంఘము కూడా ఉన్నది. అంత మాత్రం కాదు, వారు సంఘమును కలిగినటువంటి వారు, సంఘ పరిచర్యలో కూడా వాళ్ళు పాలు పంపులు పంచుకుంటున్నారు కనుక మరి కృపానందం దంపతులు వారు కూడా ప్రేరర అలాంటి అద్భుతమైనటువంటి అకుల ప్రిస్కిల్లాల వలె ఏమండి వారి జీవితంలో కూడా ఇలాంటి లక్షణాలు కలిగి మరి జీవించాలని ఆశపడుతూ, అంత మాత్రం కాదు, గృహముల గురించి ఒక 2-3 విషయాలు మాత్రమే జస్ట్ జ్ఞాపకం చేసి నేను క్లోజ్ చేస్తాను. మరి గృహం అంటే ఏంటి? ఇందాక మనం చదువుకున్నాము, ఓబేదెదోము యొక్క ఇంటిలో. ఈ మాటలు మనందరికి బాగా సుపరిచితమైనవి, కానీ అందులో 1-2 మాటలు నేను మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకెళ్తాను ప్రియుడ. ఓబేదెదోము యొక్క ఇంటిలో దేవుని యొక్క మందసం 3 నెలలు మాత్రమే ఉంది, కానీ ఓబేదెదోము ఇంటి వారిని, అతని సొత్తంతటిని దేవుడు దీవించాడు. ఒక మాటని ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి, పాత నిబంధన ఆశీర్వాదాలు వేరు, క్రొత్త నిబంధన ఆశీర్వాదాలు వేరు. పాత నిబంధన ఆశీర్వాదాలను తీసుకొచ్చి క్రొత్త నిబంధనలు జోడించొద్దు. పాత నిబంధనలో ఆశీర్వాదాలన్నీ భౌతికమైనటువంటి ఆశీర్వాదాలే. అందుకని మీకు దీర్ఘాయుష్యాన్ని ఇస్తాను, అది భౌతికమైనది. మీకు పిల్లల్ని ఇస్తాను, అది భౌతికమైనది. మీకు ఆస్తుల్ని ఇస్తాను, పశు సంపదనిస్తాను, ధనమునిస్తాను, భౌతికమైనటువంటివి. అయితే పాత నిబంధన భక్తులందరూ భౌతికమైనటువంటి ఆశీర్వాదాల చేత వారు నింపబడ్డారు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మన ఆశీర్వాదాలు మారిపోయినాయి. వాటికంటే చాలా శాశ్వతమైనవి. పిల్లలు తాత్కాలికమైన వారు, ధనము అది తాత్కాలికమైనటువంటిది, పశు సంపద తాత్కాలికమైనది. కానీ క్రైస్తవులు ఈ తాత్కాలికమైన ఆశీర్వాదాల వెనకాల పరిగెడుతున్నారు, కానీ శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాల కొరకు పరిగెట్టట్లేదు. ఎఫెసీ 1:3 ప్రకారం ఏంటంటే, పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకు అనుగ్రహించను. దేవునికి స్తోత్రం కలుగును కాక. పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం, ఆల్ హెవెన్లీ బ్లెస్సింగ్స్, అవి ఎలాంటివంటే అవి శాశ్వతమైనవి, యుగ యుగములో ఉండబోయేటువంటివి. అవేంటో తెలుసా? ఒకటి రక్షణ అనేటువంటి ఆశీర్వాదం. దానిని ఎవడు నీ దగ్గర తీసుకొని పోలేడు. నీ రక్షణను ఎవడు దొంగిలించలేడు, నీ రక్షణను ఎవడు కాలరాయలేడు. ఆ రక్షణ లాంటిదంటే అది శాశ్వతమైనటువంటిది. ఆ రక్షణ భాగ్యం నీవు దేవునితో యుగయుగాలు ఆనందముగా సంతోషంగా ఉండడానికి అనుగ్రహించబడేటువంటి ఆశీర్వాదం. అయితే ఓబేదెదోము ఇంటిలో ఇంత ఆశీర్వాదం ఉండడానికి గల కారణం ఏంటంటే 3 విషయాలు మనందరికి తెలుసు. దేవుని మందసం తీసుకొచ్చారు. మందసంలో 3 విషయాలు ఉంటాయి. మనందరికి 3 వస్తువులు ఉంటాయి, మనందరికి తెలిసిన విషయాలే. అవేంటంటే, ఒకటి ప్రియులారా, దేవుని యొక్క మందసము తీసుకుని రాగానే మందసము పెట్టెలో ఒకటి నిబంధన గల 2 రాతి పలకలు ఉన్నాయి. రెండవది మన్నా కలిగినటువంటి బంగారు పాత్ర ఉంది. మూడవది చిగురించినటువంటి అహరోను చేతికర్ర ఉంది. ఈ 3 వస్తువులు కూడా దేనికి సాదృశ్యం అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునకు మాత్రమే సాదృశ్యం. మొట్టమొదటిగా 2 రాతి పలకలు పెట్టాడు. మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను, ఆకలేసినా పర్వాలేదు ప్రియులారా, నాతో కొంచెం ఓపిక పట్టండి. ఏమండి, 2 రాతి పలకలు ఎందుకు పెట్టాడు చెప్పండి? 2 రాతి పలకలు ఎందుకు పెట్టాడు? ఆ 2 రాతి పలకల మీద ఏమి రాయబడి ఉన్నాయి? 10 ఆజ్ఞలు. అంటే 2 రాతి పలకల మీద ఏమున్నాయి? మరి 10 ఆజ్ఞలు అంటే దేని మీద ఉన్నాయి? ఆ మొదటి రాతి పలక మీద ఎన్ని ఆజ్ఞలు, రెండవ రాతి పలక మీద ఎన్ని ఆజ్ఞలు? మొదటి రాతి పలక మీద ఎన్ని ఆజ్ఞలు, రెండవ రాతి పలక మీద ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? చెప్పండి. 2 రాతి పలకలు 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు అంటే ఎలా రాశారు చెప్పండి? దేవుని యొక్క వాక్యాన్ని మనం ఊరికనే విని వెళ్ళిపోతుంటాం జనరల్గా. మీరు ఆదివారం వాక్యం విన్నా వారం అంతా కూడా మీరు స్టడీ చేయాలి. బైబిల్ని చాలా మంది ఈ రోజుల్లో క్రైస్తవులు స్టడీ చేయట్లేదు, చదవట్లేదు, పరిశుద్ధాత్మని యొక్క వెలుగులో ఆలోచించట్లేదు. చాలా మంది ఏమనుకుంటారంటే 2 రాతి పలకలు అంటే ఒక రాతి పలక మీద 5 ఆజ్ఞలు, మరో రాతి పలక మీద 5 ఆజ్ఞలు అని కొందరు అనుకుంటారు. మరి కొంతమంది బోధకుల దగ్గర ఏం విన్నానంటే, ఒక రాతి పలక మీద 4 ఆజ్ఞలు, మిగతా 2వ రాతి పలక మీద 6 ఆజ్ఞలు. ఈ 2 కూడా తప్పుడు ఇంటర్ప్రిటేషన్. అలా లేదు. మీరు చరిత్రలోనికి వెళ్ళి మీరు చదవగలిగితే 2 రాతి పలకల మీద ఎందుకు ఈ దేవుడు ఆ నిబంధన మందసములో నిబంధన పలకలు పెట్టాడంటే, 2 రాతి పలకల మీద, ఒక రాతి పలక మీద 10 ఆజ్ఞలు, 2వ రాతి పలక మీద కూడా 10 ఆజ్ఞలే ఉన్నాయి. అంటే 10 ఆజ్ఞలు కలిగిన 2 రాతి పలకలు నిబంధన మందసములో ఉన్నాయి. ఎందుకు 2 రాతి పలకల మీద 10 ఆజ్ఞలు పెట్టాడు తెలుసా? చాలా జాగ్రత్తగా ప్రియరా.
ఎందుకు రెండు రెండు రాతి పలకల మీద పదాజ్ఞలు పెట్టాడంటే దేవునికి మానవునికి మధ్య ఉండేటువంటి నిబంధన. అందుకని జనరల్ గా మీరు ఈ భూములని అగ్రిమెంట్ లేదా కొన్ని ఆస్తులు అగ్రిమెంట్ చేసుకుంటున్నప్పుడు, కొన్ని పనులు చేస్తున్నప్పుడు అగ్రిమెంట్ పేపర్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి? 2 పేపర్స్ ఉంటాయి. అంటే ఇద్దరి మధ్యలో ఒడంబడిక ఉంటుంది. ఒడంబడిక పత్రాలు 2 ఉంటాయి. ఒక పత్రిక మన దగ్గర, మరొక పత్రము ఇతరుల దగ్గర ఉంటాయి. అట్లాగనే ప్రియరా ఈ 2 రాతి పలకలు పెట్టడం ఉద్దేశం ఏంటంటే అది దేవుడు చేసినటువంటి నిబంధన, అలాగనే మన దగ్గర ఉండేటువంటి మరొక పత్రం. అంటే అర్థం ఏంటంటే ఇట్ ఈస్ అగ్రిమెంట్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్ అన్నమాట. దేవునికి మానవునికి మధ్య ఉండేటువంటి ఒక ఒడంబడిక. అంటే అర్థం ఏంటంటే దేవుడు ఏమంటాడంటే, మానవుడా నీవు ఒకవేళ ఈ యొక్క అగ్రిమెంట్ ని ఒడంబడికను నువ్వు మీరినా లేదా నేను మీరినా గానీ శిక్ష మాత్రం మన దేవునికి, అనగా మన దేవునికి మనకు మధ్యలో ఉంది ఒక అగ్రిమెంట్. ఎలాంటి ఒడంబడిక అంటే ప్రియులారా, మనము మాట తప్పినను, మనము ఒకవేళ పడిపోయినను మన దేవుడు మాట తప్పనటువంటి వాడు. మన పక్షాన ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు మనము నెరవేర్చకపోయినా గానీ మన దేవుడు మన పక్షాన నెరవేర్చగలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రియులారా ఈ రాతి పలకలు దేవుని యొక్క వాక్యమైన క్రీస్తు, అనగా ఒబేదెదోము ఇంటిలో మందసం వచ్చింది. ఒబేదెదోము ఇంటిలోనికి గమనించండి ఆ యొక్క వాక్యము ప్రవేశించినట్లు మనం చూస్తున్నాం. అలాగనే మన వ్యక్తిగత జీవితంలో, నీ జీవితంలోనికి వాక్యమైన క్రీస్తు ప్రవేశిస్తున్నాడా? మనం గృహ ప్రవేశం చేస్తుంటాం, అనగా వాక్యమైన క్రీస్తు నీ హృదయంలోనికి ప్రవేశించాలి. కొంతమంది వాక్యాలు బాగా తెలుసు, రెఫరెన్స్లు బాగా తెలుసు, చాలా చక్కగా రెఫరెన్స్లు గవగవ వల్లిస్తుంటారు. ప్రసంగాల్లో మరి రెఫరెన్స్లు కూడా చాలా చెప్తుంటారు. ప్రియుడా కొంతమందికి వాక్య జ్ఞానం చాలా ఉంటది. చాలా జాగ్రత్తగా మాటలు వినాలి. దేవుని యొక్క వాక్యం మీద నీవు ఎంత పట్టు సాధించావనేది ముఖ్యం కాదు, వాక్యం నీ జీవితం మీద ఎంత పట్టు సాధించింది అన్నది చాలా ప్రాముఖ్యం. దేవుని యొక్క వాక్యం మీద నీవు పట్టు సాధించిన ముఖ్యం కాదు, దేవుని యొక్క వాక్యం నీ ఆలోచనల మీద ఎంత పట్టు సాధించింది, నీ పిల్లల మీద ఎంత పట్టు సాధించింది, దేవుని యొక్క వాక్యం నీ యొక్క ఆస్తుల మీద, నీ వెండి బంగారాల మీద, నీ డబ్బు మీద ఎంత పట్టు సాధించింది, అనగా దేవుని యొక్క వాక్యము చేత మనము పట్టబడిన వారమై ఉండాలి. అందుకని మార్టిన్ లూథర్ అనేటువంటి భక్తుడు ఆయన ఈ సంస్కరణలు చేస్తున్నప్పుడు ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఆ సభలో నిలబడ్డప్పుడు అన్నాడు, ఏమయ్యా నువ్వు అనవసరమైనటువంటి గొడవలు సృష్టించేస్తున్నావు, ఇదిగో నీవు అన్నటువంటి ఆ యొక్క రాతపూర్వకమైనటువంటి ఆ థీసిస్ అంతటిని కూడా నువ్వు విత్డ్రా చేసుకోమన్నాడు. ఇదిగో మాతో కలిసిపో, నీకు మంచి పోస్ట్ ఇస్తామని అన్నారు. కానీ ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? మార్టిన్ లూథర్ రాజు ఎదుట, పోపు ఎదుట, బిషప్పుల ఎదుట అందరూ దాదాపు 300 మంది కూర్చొని ఉన్నప్పుడు ఆయన ఒక్కడే మధ్యలో నిలబడన్నాడు. ఓ రాజా, ఈ సమక్షంలో నువ్వు గుర్తుపెట్టుకోవాలి, దేవుని యొక్క వాక్యము చేత, దేవుని యొక్క సత్యము చేత నా మనస్సాక్షి చెరపట్టబడింది. నేను ఇంతకు మించి ఏమీ చేయలేను, మీరు నన్ను ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి. అది అండి దేవుని యొక్క వాక్యం చేత, దేవుని సత్యము చేత మన మనస్సాక్షి చెరపట్టబడిందా? మనము చెరపట్టబడ్డామా? దేవుని వాక్యం చేత నడిపించబడుతున్నామా? వాక్యమైనటువంటి క్రీస్తు ఒబేదెదోము ఇంటిలోనికి ప్రవేశించను కనుక మనం గృహ ప్రవేశాలు చేస్తుంటాం. ఈ రోజులందరికీ కూడా ప్రేరణ తప్పుగా అర్థం చేసుకోకండి. మనకి అటాచ్డ్ బాత్రూము, అటాచ్డ్ బెడ్రూము, అటాచ్డ్ టాయిలెట్ ఇవన్నీ ఉంటాయి కదా. కానీ జీవితాల్లో మాత్రం భార్య భర్తలు అన్ని డిటాచ్డే ఉంటాయి. డిటాచ్డ్ అంటే ఏంటిది? అటాచ్డ్ అంటే కలిసి ఉంటారు, డిటాచ్మెంట్ పెద్దిల్లు కట్టుకుంటారు, భార్య భర్తలు మాట్లాడుకోరు. ఎంతకాలం అయిందమ్మా? 4 నెలలు అయిందండి. ఎందుకని? ఇంట్లో అంతా వర్రీ. అందుకని వాళ్ళు బయటికి వెళ్ళి కర్రీ పాయింట్ తెచ్చుకుంటారు. కర్రీ పాయింట్లు ఎందుకు పెట్టారంటే ఇంట్లో వర్రీ పాయింట్ అనమాట, అంతా చీరుకు చింత అనమాట. నువ్వు వంట చేయలేవా? పర్వాలేదు, నాకు కర్రీ పాయింట్ ఉందని పారిపోతుంటారు. అలాంటివి కుటుంబాలు కాదు. దేవుని వాక్యం చేత భార్య నడిపించబడాలి, భర్త నడిపించబడాలి, పిల్లలు నడిపించబడాలి. వాక్యమై ఉన్నటువంటి క్రీస్తు. ఇంకొక మాట మనం చెప్పనివ్వండి. దావీదంటాడు, నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యమును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. దీని అర్థం ఏంటి తెలుసా? అందుకంటే హీబ్రూ, గ్రీకు భాషలు మనం చదవాలి. హెబ్రీ భాషలో ఒక మాట ఏమంటాడంటే, దేవుని యొక్క నేను నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఎందుకు? నేను పాపము చేయకుండానట్లు అని తెలుగులో ఉంది. కానీ హెబ్రీ భాషను మీరు చదవగలిగితే, ఒరిజినల్ భాష మీరు చదివితే, దేవుని వాక్యము నాలో ఉన్నది, దేవుని వాక్యము నాలో ఉన్నది. పాప ఏమనట్లేదు, ఎవరో ఒకరు రండి, ఒకరు త్వరగా రండి, టైం అయిపోతుంది. చూడండి, ఒకవేళ పాపము నా దగ్గరకు వచ్చింది అనుకోండి, పాపము నా దగ్గరకు వస్తుంటే నా హృదయంలో ఉన్న వాక్యము పాపాన్ని అడ్డుకుంటుంది.
నా హృదయంలో ఉన్న వాక్యము పాపాన్ని అడ్డుకుంటుంది. వాక్యం యొక్క శక్తి ఏంటో తెలుసా? పాపాన్ని తోసేస్తుంది, సాతానగాన్ని తోసేస్తుంది, శోధనల్ని తోసేస్తుంది. అది దావీదు గారు చెప్పినటువంటి మాట. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది ఏంటంటే, అక్కడ ఒకట మాట అన్నాడు, వాక్యమైనటువంటి క్రీస్తు. రెండవది నిబంధన రాతి పలకలు. రెండవది మన్నా కలిగినటువంటి బంగారు పాత్ర. మన్నా అంటే అర్థం ఏంటంటే మన పోషకుడైనటువంటి యేసయ్య. మన క్రీస్తే మన పోషకుడై ఉన్నాడు. అనగా మన పోషకుడు ఎవరంటే మన ప్రభు అయినటువంటి క్రీస్తు. అందుకని అంటాడు యేసు ప్రభు అంటాడు, జాగ్రత్త వినండి, మీ పితరులు ఆ మన్నాను తినినను చనిపోయిరి, కానీ ఈ మన్నాను తినువాడు ఎన్నటికి చనిపోడు. దేవునికి స్తోత్రం. ఈ మన్నా అయినటువంటి క్రీస్తు మీ గృహంలో ప్రవేశిస్తే, ఈ మన్నా అయినటువంటి క్రీస్తు మీ హృదయాల్లో ప్రవేశించగలిగితే, ఈ మన్నా అయినటువంటి క్రీస్తు ఇక్కడ చేరినటువంటి మీరందరూ మోసుకొని వెళ్ళగలిగితే, ఆ మన్నాను తినిన వారు చనిపోయారు, ఈ మన్నా అయిన యేసుక్రీస్తును తిన్నవాడు ఎన్నటికి చనిపోడు, ఎన్నటికి మరణించడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి మన్నా అయినటువంటి మన యేసయ్య. అందుకే బిడ్డ, ఈ మన్నా అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుని మనం స్వీకరిస్తున్నామా? మన ఇంట్లోకి ఆహ్వానిస్తున్నామా? చివరిగా మూడవది ఏంటంటే, అంత మాత్రం కాదు, చిగురించిన అగరోను చేతికర్ర అన్నాడు. ఈ చిగురించినటువంటి అగరోను చేతికర్ర ఏంటంటే క్రీస్తు యొక్క అధికారానికి సాదృశ్యం. కాబట్టి మూడు విషయాలు కూడా యేసుక్రీస్తులకు సాదృశ్యంగా ఉన్నాయి. ఒకటి వాక్యమై ఉన్న క్రీస్తు, రెండవది పోషకుడై ఉన్నటువంటి క్రీస్తు, మూడవది ఏంటంటే మరి చిగురించిన అగరోను చేతికర్ర. అది క్రీస్తు యొక్క అధికారం అయి ఉంది. అనగా మనమందరము కూడా క్రీస్తు యొక్క అధికారం క్రిందికి రావాలి. సాతాను యొక్క అధికారం, సాతాను మీద మనకు అధికారం రావాలంటే మనము క్రీస్తు యొక్క అధికారం క్రింద జీవించినప్పుడు మరి సాతాను యొక్క అధికారాన్ని మనం ప్రియులను మనం పారద్రోలగలం. దయ్యపు శక్తుల మీద అధికారం మనకు వస్తుంది ఎప్పుడనంటే క్రీస్తు అధికారం మన గృహములో ఉన్నప్పుడు. ఏమండి, క్రీస్తు అధికారం మన గృహములో ఉన్నప్పుడు. ఒక చిన్న ఉపమానం చెప్పి నేను ముగిస్తాను, చాలా జాగ్రత్తగా మాటలు వినండి. ఒక ఇంట్లో ఉన్నారట. ఈ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు పెద్ద ఇల్లు కట్టుకున్నారు. తల్లిదండ్రులు, పిల్లలు ఉన్నారు, కోడన్లు, కొడుకులు, అందరూ ఉమ్మడి కుటుంబం అన్నమాట. ఈ ఉమ్మడి కుటుంబంలో ఏం చేశారంటే, పెద్ద కుటుంబం అందరూ కలిసే ఉంటారు, కానీ విచిత్రం ఏంటంటే ఒకరితో ఒకరు ఎవరు మాట్లాడుకోరు. ఏమండి, అది చాలా అద్భుతం అన్నమాట. అయితే ఒక రోజు ఏం చేశాడంటే, ఆ ఇంట్లో ఎవరు మాట్లాడుకోరు కాబట్టి ఆ ఇంటికి పెద్ద కొడుకు అన్నాడట, మరి ఎవరితో ఎవరు మాట్లాడలేదని చెప్పి ఒక ప్యాంటు కొనుక్కుంటే ప్యాంటు చాలా పొడుగు అయిపోయిందట. పొడుగైనటువంటి ఆ ప్యాంటు తీసుకొని చెప్పాడట, ఇదిగో ప్యాంటు పొడుగైంది, బెత్తడు మడతేసి, బెత్తడు కత్తిరించి, బెత్తడు మడతేసి కుట్ట అక్కడ పెట్టండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఈ మాట అందరూ విన్నారు. విన్న తర్వాత భార్య అనుకుంది, ఏమండి మా తల్లి అనుకుంది, నవమోసాలు నేను మోసి పెంచి కనిపెంచినటువంటి నా కొడుకు పని నేను చేయకపోతే నా కోడలు చేస్తుందా, లేదా నా కూతురు చేస్తుందా? నా కూతురుకి ఏం పట్టింది, నా కోడలికి ఏం పట్టిందని ఈ తల్లి ఆ ప్యాంట్ తీసుకెళ్లి బెత్తడు కత్తిరించింది, బెత్తడు మడతేసింది, అక్కడ హ్యాంగర్ తగిలించింది. ఈలోపు చెల్లి వచ్చింది. ఆ చెల్లి అనుకుందట, మా అమ్మకేం పట్టింది, మా వదినకేం పట్టింది, మా అన్నయ్య పెళ్లికి మరి చక్కటి అది ఇస్తారు చూడండి దాన్ని, సారీ కాదు, ఆడపడుచు కట్నం 50,000 ఇచ్చాడు నాకు, అందుకని మా అన్నయ్య నన్ను చాలా అల్లారముద్దుగా పెంచాడని చెప్పి గబగబా ఆ ప్యాంటు తీసుకొని బెత్తడు కత్తిరించింది, బెత్తడు మడిచేసాడు, కుట్టి పెట్టేసింది. ఈలో భార్య వచ్చింది. ఏమనుకుందంటే, మా ఆడపడుచుకి ఏం పట్టింది, మా అత్తగారికి ఏం పట్టింది, నేను నా భర్త మేము జీవితకాలం అంతా కలిసి జీవించాల్సినటువంటి వాళ్ళమని చెప్పి ఆ ప్యాంటు తీసింది, బెత్తడు కత్తిరించింది, బెత్తడు మడిచేసాడు, కుట్టి పెట్టేసింది. చివరికి భర్త ఆ పెద్ద కొడుకు ఇంటికి రాగానే చూశాడు, నా ప్యాంట్ ఏదని చూస్తే ప్యాంట్ ఎక్కడ ఉంది, చివరికి చూసరికి నెక్కర షార్ట్ కూర్చున్నారు. అంటే మనం ఒకరితో ఒకరము పెద్ద ఇంట్లో ఉండొచ్చు, ఉమ్మడి కుటుంబాల్లో ఉండొచ్చు, కానీ ఒకరి మధ్య ఒకరికి ప్రేమానురాగాలు, అనుబంధాలు లేకపోతే కనుక మన మధ్యలో మనం దేవుని ఆశీర్వాదాన్ని మిస్ అవుతాం కదా. కాబట్టి మరంత మాత్రం కాదు, ఈ దినమున ఈ గృహ ప్రవేశం జరగబోతుంటుండగా అందులోనికి ఎవరు యోబేదెదోము ఇంటిలోనికి మందసము వచ్చినట్లు, అలాగనే ఈ దినమున మరి కృపానందం గారు వారి సంతానానికి దేవుడిచ్చినటువంటి ఈ గృహములోనికి వాక్యమై ఉన్నటువంటి క్రీస్తు, అలాగనే పోషకుడైనటువంటి క్రీస్తు, అంత మాత్రం కాదు అధికారము కలిగినటువంటి క్రీస్తు ఈ గృహములో ప్రవేశించబోతున్నాడు. అలా ప్రవేశించి ఆయన అలాగా జీవించగలిగినప్పుడు ఆ కుటుంబము యోబేదెదోము ఇంటిని ఆశీర్వదించిన వాడు ఈ కుటుంబాన్ని మనల్ని కూడా దీవిస్తాడు. అలాంటి కృపాశీర్వాదాలు ఇక్కడ చేరిన మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు సదాకాలము దయచేయును గాక. ఆమేన్.